అలా అలా గుట్టల పడి దిగాల. ఈ ఎడ్జ్కి ఉన్నారు వాళ్ళు ఫిషింగ్. ఇట్లా రెండు కొండల మధ్యలో ఇట్లా నీళ్లు. బాబా 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 బాబా. హలో గాయ్స్, అందరికి నమస్తే. సో ఈరోజు వచ్చేసి మనం మళ్ళా డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. సో నిన్న 2 days అయితే ఓపెన్ చేసారు, మళ్ళా 7 డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేసారు, మళ్ళా బంద్ చేసారు. ఇది 12th టైం. ఇది బంద్ చేస్తారు తెరుస్తారు, బంద్ చేస్తారు తెరుస్తారు. అంటే నీళ్లు పెరిగే కొద్దీ ఓపెన్ చేస్తారు, మళ్ళా బంద్ చేస్తారు. చూడండి లొకేషన్. వాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నుంచి. ఏంటిదిరా వాటర్ ఫాల్ చిన్న తెల్లులా ఏడా అది గట్టి వర్షం పడితే మంచిగా వస్తుంది. రైతులు ఎంత గ్రీన్ అయింది. ఇప్పుడు ఈ వీడియో దేనికంటే మా ఫ్రెండ్స్ కొంతమంది లింగాలగట్టు అనే ఏరియాలో కొంతమంది పిల్లలు ఫిషింగ్ వెళ్ళారు బ్రిడ్జ్ కింద. సో అన్నారా నా వీడియో తీసుకో, మంచిగా పనికొస్తుంది నీకు అని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాం మనం. వస్తూ ఒకసారి ఇక్కడ ఆగి చూసుకొని వెళ్దామని ఆయన. ఇప్పుడు కూడా ఎంత ఖాళీ ఉంది ఏరియా వచ్చేసి. అదే గేట్లు తెరిచి ఉంటే గోల గోల ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ తోటే పంచాయతీ. మాకు ట్రాఫిక్ జనాలు ఎక్కువ వస్తారు, ఆ సిగ్నల్ ఉండవు. మా మాయగాడికి అయితే, మా దోస్తు గాడికి పబ్జి ఆడనీకి రాదు. అంతేగమ్మా ఆ బ్రిడ్జ్ దాని కిందనే ఫిషింగ్. ఇప్పుడు ఎట్లా పోవాలా? అదే డైరెక్ట్ పోయి దిగి మెట్లు దిగి సాపు వెళ్ళిపోయి కూడా ఉండదు మనకి. ఇప్పుడు ఆ రాళ్ళలా గుట్టల పడి దిగాల. సీదా డైరెక్ట్ ఆడికే పోయి వీడియో దిగుతాం ఒకేసారి. అది కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, ఈ పెద్ద బ్రిడ్జ్. ఈ ఎడ్జ్కి ఉన్నారు వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటా. సో ఇప్పుడు మనం ఆడికే పోతున్నాం. ఈ గేట్ కనిపిస్తుంది కదా, అది గేట్ దుంకి పోవాలి. అదే ఇప్పుడు ఆ గేట్ కి ఎంట్రీ లేదు, మొత్తం తాళం వేసి. ఆ గేట్ అయితే దుంకివ్వాలి ఇప్పుడు. పదండి. ఇక్కడ మావాడు వర్క్ చేసింది కాబట్టి వీడికి ఆల్రెడీ దారులన్నీ తెలుసు. ఓహో అమ్మా, ఎక్సర్సైజ్ చేయాలా? అనవసరంగా పని చేసిన. ఇప్పుడు అనిపిస్తుంది ఎక్సర్సైజ్ చేయాలని. ఆ గేట్ దుంకే బదులు ఇదే ఈజీగా ఉంది. మొత్తానికి అయితే లోపలికి వచ్చేసాం. ఈ గేట్ దుంకమన్నారు పిల్లలు కూడా ఈ గేట్, కానీ దుంకుడు అవసరమా? ఫోన్ చేయాలి వీళ్ళకి, ఏడున్నారు. వాళ్ళకి ఫోన్ చేసే ముందు ఒకసారి అట్లా వెళ్ళొద్దాం. పరాడ వాటర్ ఫాల్స్ ఉంది కదా. ఈ కొండ నుంచి వర్షం పడితే ఇట్లా వాటర్ పడిపోతాయి అనమాట. ఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. దామా అలా తీద్దాం. అది నేను ఫుల్ ఉన్నది, ఫుల్ వాటర్. 2009లో అయితే ఈ బ్రిడ్జ్ పైనుంచి పోయినాయి నీళ్లు. స్కూల్లో ఉన్నా నేను అప్పుడు. మంచి మంచి యూట్యూబర్స్ వచ్చి అందరు తీసుకొని బాగుంటది ఇక్కడ లొకేషన్. కానీ వర్షం బాగా పడాల. వర్షం గట్టిగా పడితే ఇక్కడ మస్తు వస్తుంది. ఇదొక హిడెన్ సీక్రెట్ వాటర్ ఫాల్, కానీ వాటర్ లేవు, చిన్నగా వస్తున్నాయి. అరే చిన్నగా వస్తున్నాయి మా వాటర్. చిన్నగా పడుతున్నాయి నీళ్ళు. కొంచెం వర్షం బాగా పడితే ఇంకా బాగా వస్తుంది. చూడుతున్నాయి. చూద్దాం రండి. కానీ వాటర్ ఫాల్ పడ్డప్పుడు మాత్రం ఎంత అందంగా ఉంటుందంటే, ఇప్పుడు కూడా చిన్న చిన్న పడుతుంది. ఇది ఒక హిడెన్ సీక్రెట్ ప్లేస్, శ్రీశైలంలో హిడెన్ ప్లేస్ అనమాట. ఇది ప్రొహిబిటెడ్ ఏరియా. మనం దొంగతనంగా వచ్చినాం కాబట్టి చూడాలి. అబ్బా బాబా, వాటర్ పడితే ఎట్లుంటుంది తెలుసా ఇక్కడ ఎంజాయ్ నీకే. ఎంత బాగుంటుంది చూడు. ఇట్లా రెండు కొండల మధ్యలో ఇట్లా నీళ్లు. బాబా బాబా,
ఇడి పడుతున్నాయి మా నీళ్ళు. ఓహో ఘోరంగా ఉండేది దగ్గర నుంచి చూసుంటే. ఇంకా దగ్గర వాళ్ళంటే భయం అవుతుంది. వామ్మో, చూడు చూడు ఎట్లున్నా చూడు. ఆ నుంచి ఇడి పడుతుంది జల్లు. అబ్బా గాలి మస్తు వస్తుంది. గాలి వాటర్ జల్లు పడుతుంది మీద. ఆ కొంచెం దానికి కూడా మన ఏరియాలో ఇట్లాంటి ప్లేస్. మా పులసే ఏం డైలాగ్ చెప్పాలరా? పులసే బాలయ్య వీడియో చూపిస్తా. పట్టుకోలేవు, మాడిపోతావు. జై బాలయ్య. ఎట్లా పోవాలరా వీడేమో ఆ పోల్కా నుంచి కిందికి రా అంటాడు. ఫోన్ చేద్దాం మాకు. ఏ బ్రోస్, మావాడు ఆల్రెడీ పోతుండు. ఎట్లుంది మా దారి? వామ్మో, ఇటా ఇటే కదా. ఇట్లాంటిది లొకేషన్ కావాలంటే తప్పదు, రిస్క్ తీసుకోవాల్సిందే. రెండు చేపలైనా పడాలా? పడదా ఇడ? ఫిష్ పడ్డది. అది సింగిల్ గా షికారు చేస్తున్నానని